అప్పటి నుంచి రోజుకో మత పంచాయతీ ఈ రాష్ట్రంలో. పొద్దున్న లేస్తే హిందూ ముస్లిం పంచాయతీ. మాధవీలత గారు బోనం ఎత్తుకుంటే రావాల్సింది నీరసం కాదు, బతుకమ్మ ఆడితే రావాల్సింది నీరసం కాదు. ఆమె ఎత్తుకుంది కదా, మా బోనాలను అవమానించారు మీరు. బోనం ఎత్తుకుంటే అమ్మవారు పూనుకొని శక్తి వస్తుంది, ఈ భూమిని మోసేంత బరువుని శక్తి ఇస్తుంది అమ్మవారు. మీరు యాక్టింగ్ అని క్లియర్గా కనపడ్డది. మీది నాటకం, మతం పేరుతో నాటకం చేస్తున్నారు మీరు. బోనం ఎత్తుకుంటే ఏమైతే బ్రదర్, మంచినీళ్ళు 3 కూడా ముట్టుకోకుండా అమ్మవార్లు మన అక్కలు మన చెల్లెళ్ళు బోనం ఎత్తుకొని దించకుండా గుడి దాకా తీసుకెళ్తారు. నాకు నీరసం వస్తుందని అన్నది ఆమె, అన్నదా లేదా? మరి సమాజం పసిగడుతుంది ఎవరు యాక్టింగ్ చేస్తున్నారు, ఎవరు నిజమైనటువంటి పోరాటం చేస్తున్నారని. ఇప్పుడు నా చేతుల్లో లేదు బ్రదర్. ఇప్పుడు మా లైను, మేము దక్షిణాది హక్కుల పరిరక్షణ వేదికగా నేను ఒక పార్టీలో ఉన్నాను. పార్టీలకు అతీతంగా మాది ఒక సంఘం. ప్రతి ఒక్క వ్యక్తికి ఒక పార్టీ ఉంటుంది. నేను వీసీకే పార్టీ అధికార ప్రతినిధిగా నేను ఈ స్టేట్మెంట్ ఇవ్వలేదు.